హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండి. నిన్న పక్కా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు మనకు కొంచెం లేతవి కానీ పండుగ కానీ వస్తే దాంట్లో తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నాను కదా. అది ఇప్పుడు చూసేద్దాము. దానికి ముందుగా మనకి నిన్న ముక్కలు పచ్చడి పట్టుకున్నప్పుడు పండుగ కానీ కొంచెం లేతవి కానీ ఇలా వస్తే కనుక తోలు తీసేసి తురిమి పక్కన పెట్టుకోండి. నాకు 3 కాయలు అలా వచ్చినాయి. అది 800 గ్రామ్స్ అయింది. దాంట్లో కొంచెము పసుపు, 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయ పేస్టు, 100 గ్రామ్స్ మెంతులు, ఆవాలు రెండు కలిపిన పౌడర్, 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ కారము. మీకు మెంతులు ఆవాలు పౌడర్ ఎలా చేసుకోవాలని కావాలంటే ఆవకాయ పచ్చడి వీడియోలో ఉంది, చూడండి, కింద లింక్ ఇస్తాను. 50 గ్రామ్స్ ఉప్పు, మెంతులు ఒక 5 టేబుల్ స్పూన్స్, ఒలిసిన వెల్లుల్లిపాయలు 50 గ్రాములు వేసి చక్కగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు పచ్చిది పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోండి. బాగా అంతా ఇంకోసారి కలిపేసి ఒక బాక్స్లో పెట్టేసుకోండి. 3 డేస్ ఇది కూడా బయటే ఉంచాలి. ఉంచి థర్డ్ డే తర్వాత కొంచెం ఏమైనా ఆయిల్ పడితే కనుక కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ ఉంటుంది. ఇది గాజు సీసాలో పెట్టుకుంటే ఇది ఇడ్లీ, దోశ, అన్నంలోకి అన్నిటికి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి వీడియో ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోదు, లైక్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.